నరసరావుపేటలో రంజాన్ పండుగ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ గుప్తా పేద పిల్లలకు బట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మౌలాలి మస్తాన్ మాబు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా అవసరమైన వారికి సహాయం చేయటం మంచి సాంప్రదాయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అంటే మరి మా గుప్తా గారికి చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. ఒక పవిత్రమైన కళ్యాణ మండపంలో ఒక పిల్లల్ని పిలుచుకొచ్చి పేద ముస్లిం పిల్లల పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వాళ్లకు సంతోషం కలిగే విధంగా కొత్త బట్టలు ఇప్పించినటువంటి మా మాజీ మున్సిపల్ చైర్మన్, కాబోయే మున్సిపల్ చైర్మన్ కూడా ఆయనకు మరీ ముఖ్యంగా కృతజ్ఞతలు ఎంఐఎం పార్టీ తరఫున, ఎంహెచ్పి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ మరోసారి మా సార్ గారికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. మా చైర్మన్ గారు అయినటువంటి నాశ్వరపు గుప్తా గారు, మా మిత్రుడు షేక్ మస్తానూలి గారు, సార్ ఇలా సంగతి పేద పిల్లలు ఉన్నారు, రంజాన్ మాసం సందర్భంగా ముస్లింకు చెందిన పేద పిల్లలకి కొంతమందికి మీరు బట్టలు కొద్దిగా ఇప్పించమని కోరడం, ఎమ్మంటే మా మనసున్న మహారాజు లాంటి అయిన మా చైర్మన్ గారు గుప్తా గారిని ఎమ్మంటే దాన్ని పిలిపించండి, నేను బట్టలు వాటికి ఏం కావాలో నేను ఇప్పిస్తానని చెప్పి అతను చెప్పంగానే ఇప్పించినందుకు మా చైర్మన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మా చైర్మన్ గారు ఆయుష్ 100 సంవత్సరాల పైకి ఇవ్వాలని, ఆయన తర్వాత కూడా వాళ్ళ పిల్లలైనటువంటి పిల్లలు వాళ్ళిద్దరు కూడా తండ్రి బాటలో నడిచి పేదలకు సహాయం చేయాలని కోరుకుంటూ, ఆ భగవంతుని కోరుకుంటూ, అల్లా దయ వల్ల వాళ్ళంతా సుఖ సంతోషాల్లో ఉండాలని కోరుకుంటున్నా. నర్సరావుపేట పట్టణ ప్రజలకి అట్లాగే ముస్లిం సోదరి సోదరులకి పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ నెలలో ఈ ముస్లిం మైనారిటీ చిన్నపిల్లల అమ్మాయిలు అబ్బాయిలు మరి వాళ్ళకి ఈ పండగ సందర్భంగా పేదవారికి బట్టలు అవసరమని మన మిత్రుడు మస్తానవలి గారు నన్ను కోరిన సందర్భంగా వారందరికీ కూడా ఈ అమ్మాయి మెహరు, నాగుర్బి, మహమ్మదు, షబ్బీరు, అట్లా ఇశాంతు, సోహెల్, మరి ఈ పిల్లలు 8వ తరగతి 6వ తరగతి 4, 5 పిల్లలు చదువుకుంటున్నారు. మంచిగా చాలా చక్కగా చదువుకుంటున్నందుకు మన మస్తానవలి గారికి వాళ్ళకి హెల్ప్ చేయాలని కోరటంతో ఈరోజు వారికి మరి రేపు పండగ సందర్భంగా బట్టలు ఇవ్వటం జరుగుతుంది.